నెల్లూరు జిల్లా కుండాపురం మండలం వైసీపీ నాయకుల వల్ల తమకు ప్రాణహాని ఉందంటూ కొందరు ఆరోపించారు. తమను రక్షించాలని కూనంపేట గ్రామానికి చెందిన నల్లగట్ల పావని, కోటమ్మ, నాగేంద్ర కోరారు. కొందరు వైసీపీ నాయకులు తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకుల వల్ల తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి తమను రక్షించాలని కోరారు. నమస్కారం. మాది కొండాపురం మండలం నేర్పేట వాసులం. మాకు ఇంటి దగ్గర నేను రోడ్డు పైన పని చేసుకుంటుండగా నల్లగట్ల రుప్పినమ్మ నా పైకి గొడవకు వచ్చింది. గొడవకు వచ్చి నా పైన దాడి చేశారు. వాళ్ళ కొడుకు నల్లగట్ల రుప్పినమ్మ వాళ్ళు నా పైన దాడి చేసి నన్ను కొట్టారు. నేను భయంతో 100కి కాల్ చేశాను. మన కొండాపురం ఎస్ఐ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చినా కూడా నాకేం న్యాయం అనిపించలేదు, జరగకపోవడం వాళ్ళ మీద మా మీద ఇంకా దాడులు చేస్తారు, బెదిరిస్తారు మమ్మల్ని. నేను స్కూల్లో చైర్మన్ అయ్యానని చైర్మన్ అయిన దగ్గర నుంచి నన్ను ఎక్కువగా దాడి చేస్తానికి నా మీద ఎక్కువగా వాళ్ళు నా మీద పెట్టి బెదిరింపులు కావాల్సి వస్తాను. నన్ను ఎక్కువగా బాధపెడతారు. కొండాపురం నీటినాథపేట గ్రామము. మేము గత 5 సంవత్సరాలుగా వైసీపీ వాళ్ళ వల్ల మేము చాలా వేదనలకు బాధలకు గురయ్యాము. ఎందుకంటే వాళ్ళు అన్యాయమైన కేసులు పెట్టి విపరీతంగా మా వాళ్ళని, మా బావని, మా కొడుకుని అందరినీ చాలా ఇబ్బంది పెట్టారు వైసీపీ నాయకులు. వైసీపీ అండదండలతోటే బలరాం రెడ్డి అనే వ్యక్తి, జార్జ్ అనే వ్యక్తి, మాధవరెడ్డి, ఎంపీ సిటీ మాధవరెడ్డి అనే వ్యక్తి, వీళ్ళు ముగ్గురు కలిసి కావాలని మేము టీడీపీ వాళ్ళు అని వీళ్ళ మీద పక్షపాతంగా కక్ష పూర్తిగా అనవసరమైన కేసులలో విరికించి వీళ్ళని ఏ కాడికి ఏదో చెయ్యాలని చెప్పి మా అబ్బాయి చెయ్యర గొట్టించారు. ప్లాన్ ప్రకారం మా బావని 2 సార్లు కేసులు పెట్టారు. మా ఇంట్లో ఆడవాళ్ళని కేసులు పెట్టారు. నేను మా ఆయన దొరకదని పెట్టలేదు, కానీ మా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. మమ్మల్ని చాలా ఇబ్బంది